ఇప్పుడు డిమానిటైజేషన్ అప్పుడు బ్లాక్ మనీ దానికి సంబంధించి చూద్దాం. డిమానిటైజేషన్ డిమానిటైజేషన్ అంటే ఏంటంటే విత్డ్రాల్ ఆఫ్ కరెన్సీ నోట్స్ ఫ్రమ్ సర్క్యులేషన్ అని మనకు అందరికి తెలుసు. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఏంటంటే ఏ బ్యాంక్ నోట్ అయినా సరే లీగల్ టెండర్. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ అనేది రికమెండ్ చేయొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక స్పెసిఫై కరెన్సీ నోట్స్ని నోటిఫై చేయడానికి. షుడ్ నో లాంగర్ బి ట్రీటెడ్ యాజ్ లీగల్ టెండర్స్. అట్లా ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ రికమెండ్ చేయొచ్చు సో అప్పుడు ఏం చేసిందంటే ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ చెప్తే. సో 500 నోట్స్ డిమానిటైజ్ చేశారు. 1000, 5000, 100, 10,000 నోట్స్ కూడా డిమానిటైజ్ చేశారు అంతకుముందు. ఇది ఎప్పుడు 1946లో. దాని తర్వాత 2016 నవంబర్లో ఏం జరిగింది అంటే పబ్లిక్ అని ఆర్డర్ చేశారంటే ఓల్డ్ మహాత్మా గాంధీ సిరీస్ నోట్స్ని డిపాజిట్ చేయమని చెప్పారు. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ అంటాం 2 కాబట్టి 500, 1000 కాబట్టి ఒక డేట్ ఇచ్చారు అన్నట్టు. స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ సిజేషన్ ఆఫ్ లయబిలిటీస్ అని ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేశారు అన్నట్టు. సో దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు హోనర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆర్బీఐ. ఇండియా అనేది మన ఒక కంట్రీ కాదు, చాలా స్వీడన్, యూరోపియన్ యూనియన్, పాకిస్తాన్ వీళ్ళు కూడా ఇవి చేశారు అన్నట్టు. డిమానిటైజ్ ఎందుకు 500, 10,000 చేశారంటే డిమానిటైజేషన్ అనేది జనరల్గా హైపర్ ఇన్ఫ్లేషన్ తర్వాత చేస్తారు అన్నట్టు. అంటే రేట్లు ఎక్కువ పెరిగిపోవడం, వార్ టైంలో, రెజిమ్ చేంజ్ టైంలో. కానీ ఇండియా ఎందుకు చేసిందంటే కరప్షన్, బ్లాక్ మనీ, కౌంటర్ ఫీటింగ్, టెర్రర్ ఫైనాన్స్ని ఆపడానికి అన్నట్టు. మనకు 12.04% క్యాష్ టు జీడిపి రేషియో ఉంది. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. కరెన్సీ ప్రింటింగ్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా 1.7% ఆఫ్ జీడిపి ఉంది. సో ఇది కూడా అయ్యాయి. సాయిల్ రేట్ అనేది ఏంటంటే నోట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి డ్యామేజ్ టు యూస్ రిటర్న్ టు ద 500కి 10,000కి నోట్స్ సాయిల్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే అవి సర్క్యులేషన్లో లేవు, బ్లాక్ మనీగా దాచేస్తున్నారు అని చెప్పి. సో ఎక్స్పర్ట్స్ కొంచెం మ్యాథమెటికల్ కంపారిజన్ చేసి సాయిల్ రేట్స్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్తోన 3 lakh crores ఆఫ్ ఇండియన్ బ్లాక్ మనీ ఉందని చెప్పి అలా అని చెప్పారండి. ఇవి డిమానిటైజ్ చేస్తే బ్లాక్ మనీ హోల్డర్స్ వాళ్ళ డబ్బులు ఇస్తారు, అట్లా ఐటీ రేట్స్ భయపడి అట్లేదో అనుకున్నారు అన్నట్టు. సో ఇలా 99.3% కాకపోతే అన్ని నోట్స్ బ్యాంకులోకి వచ్చాయి. 99.3% ఎస్బిఎన్ అంటే స్పెసిఫైడ్ బ్యాండ్ నోట్స్ అని స్పెసిఫిక్ బ్యాండ్ నోట్స్ అని వచ్చినాయి. ఎట్లా అంటే 80% రిటర్న్ కావాలి అనుకుంటే 20% రిటర్న్ అవ్వకూడదు, బ్లాక్ మనీకి భయపడి అట్లా బ్లాక్ మనీ ఉండొచ్చు అట్లా అనుకుంటే బిజినెస్ మ్యాన్స్ వాళ్ళంతా ఏదో వాడి ట్రిక్స్ వాడి నోట్స్ అని తెచ్చుకోరు అన్నట్టు. పూర్ పీపుల్కి అలా. కాకపోతే డిమానిటైజేషన్ ఫెయిల్ ఏం కాలేదు. ఎందుకు అంటే ఎవరైతే ఎందుకంటే దానివల్ల కొన్ని బెనిఫిట్స్. ఇప్పుడు వేరే వాళ్ళు మనీ అయితే ఖర్చు అయితే వేసి ఉంటారు కదా, ఎట్లా అన్నా వేసి. ఇంకా ఆపరేషన్ క్లీన్ మనీ కూడా ఒక లాంచ్ చేసింది ఐటీ డిపార్ట్మెంట్. ఇంకొకటి విత్ ప్రాజెక్ట్ ఇన్సైట్ అండ్ ఆపరేషన్ క్లీన్ మనీ ద్వారా ఐటీ డిపార్ట్మెంట్కి ట్యాక్సెస్ బాగా వచ్చాయి. సో ఇలా అన్నట్టు. సో ఇది